హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఇవాళ నేను చెప్పబోయేది వారణాసి గ్లిమ్స్ గురించి రివ్యూస్ అండి. సో అసలు ఫోన్ ఓపెన్ చేస్తే చాలు మొత్తం అన్నిటిలోనూ వారణాసి మహేష్ బాబు గారు ఇవే కనిపిస్తున్నాయి. అండ్ అసలు ఆ గ్లిమ్స్ చూస్తే ఒక్కొక్కరి మైండ్ అలా అలా అంటున్నమాట. ఎట్లా అంటే పాప్కార్న్ అలా హాట్ ఉంటుంది కదా, ఒక్కొక్క గ్లింప్ అట్లా ఉందన్నమాట. ఫస్ట్ మనకి వెల్కమ్లోనే మనకి ఏం చూపిస్తున్నారంటే ఒక అయోధ్య లేకపోతే ఒక లంకన అన్నట్టు ఒక క్వశ్చన్ మార్క్లోనే మనకు చూపించారు. సో అలా లోపలికి వెళ్ళిపోతూ ఉంటే ఋషులు యజ్ఞం చేస్తున్నట్టు కనిపిస్తుంది. అండ్ అలా కొంచెం ముందుకి లోపల నుంచి వెళ్తుంటే ఉల్క పైనుంచి కిందకు పడిపోతున్నట్టు మనకు కనిపిస్తుంది. సో ఆ ఉల్క పడే టైం మనకి వచ్చేసేసి 2027 CE అని రాశారండి. CE అంటే ఏంటంటే కామన్ ఏరా, అంటే సామాన్య శకం. అంటే ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఆ ఉల్క పైనుంచి మనకి కింద పడుతుందని చూపిస్తున్నారు. అట్లా అది ఎక్కడ అంటే అంటార్కిటికాలో నా రాస్ షెల్ దగ్గర అనేది పడుతుంది. అది ఐస్ ఒక వర్క్ అనమాట పెద్దది. సో దాని దగ్గర అది పడిపోతుంటే లోపలికి చూపించినప్పుడు అక్కడ ఒక షిప్ అనేది ఇట్లా బ్రేక్ అయిపోయినట్టు కనిపిస్తుంది. సో కొంచెం అలా మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటే కనుక ఆఫ్రికా ఫారెస్ట్ కనిపిస్తుంది. ఆఫ్రికా ఫారెస్ట్లో పైనుంచి మేబీ హీరోయిన్ ఉండొచ్చు, హీరోయిన్ ఉండొచ్చు, ఇట్లా పారాషూట్లోంచి ఎలా కిందికి వస్తున్నట్టు మనకైతే కనిపిస్తుంది. అండ్ అదైపోయిన తర్వాత వెంటనే హిప్పోస్ అండి, వాటర్లో అంతా హిప్పోస్ కనిపించేసేసి అలా ఒకటి నోరు తెరుచుకోగానే మంకీ అక్కడి నుంచి ఒకటి జంప్ క్రాస్ చేస్తూ ఉంటుంది అనమాట. దాన్ని తినడానికి హిప్పో చూస్తూ ఉంటుంది. సో అక్కడ సైడ్లోంచి మనకి ఒకళ్ళు మంకీకి హెల్ప్ చేస్తున్నట్టు కనిపిస్తారు. ఈ మంకీ అనేది ఏంటి అంటే అనేది రాముడికి మంకీ ఎలా హెల్ప్ చేస్తుందో, సో ఇక్కడ మన హీరో గారికి అలా మంకీ హెల్ప్ చేస్తుందని అనుకోవచ్చు. సో అలా హిప్పోలోట్లోంచి మనం వెళ్తే అప్పుడు గుహలోకి వెళ్ళిపోతాము. ఆ గుహలోంచి ఒక కాళీమాత తన హెడ్ ఒక సైడ్ ఇంకొకటి ఇట్లా రకరకాల పెట్టేసి ఉంటాయి. పైనుంచి ఒక ఉమెన్ కింద పడిపోతున్నట్టు కనిపిస్తుంది. అట్లనే హీరో గారు సైడ్లోంచి ఇట్లా పట్టుకుంటున్నట్టు చూపిస్తారు హెల్ప్ చేయడానికి. సైడ్లోనేమో కొంచెం వాళ్ళని దాడి చేయడానికి వచ్చే వాళ్ళు అయితే కొంచెం కనిపిస్తున్నారు మనకి. అండ్ నెక్స్ట్ అట్లా కొంచెం ముందుకు వెళ్ళిపోతుంటే అక్కడ మనకి BCE సామాన్య శకానికి పూర్వము అని కూడా మనం అనుకోవచ్చు. సో ఆ ప్లేస్కి మనల్ని తీసుకెళ్ళిపోతున్నారు. అంటే అక్కడ హనుమాన్ ఫైట్ చేస్తున్నట్టు, అట్లనే హనుమంతుడి ఒక తోక మీద నుంచి ఒక రథం వెళ్తున్నట్టు చూపిస్తారండి. అసలు ఎక్సలెంట్ సీన్ అనమాట. అట్లా కొంచెం ముందుకు వెళ్తుంటే అది ఒక పెద్ద చెట్టులాగా మనకైతే కనిపిస్తుంది. కానీ దాని దగ్గరికి వెళ్ళగానే కానీ అదేమో ఒక పెద్ద వానర సేన అట్లా పైకి పెట్టి ఒక కుంభకర్ణుడు అవతల నుంచి వస్తుంటే కుంభకర్ణుడిని అటాక్ చేస్తున్నట్టు రామ్ని చూపిస్తూ ఉంటారు. అండ్ అక్కడే కరెక్ట్గా రామ బాణాన్ని తీసి పైకి వేస్తుంటే పైనుంచి కిందకి ఒక ఆరోలాగా వచ్చేస్తుంది. సో అది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వారణాసి దగ్గరికి వస్తుంది అనమాట. అది పైనుంచి ఆకాశం నుంచి కింద వారణాసి దగ్గర ఉన్న గంగా నదిలోకి పడిపోతున్నట్టు చూపిస్తారు. అది అసలు ఎక్సలెంట్ సీన్. దాని తర్వాత నుంచి బీట్ మొదలవుతుందండి. అసలు అందరి బీట్ అనమాట ఒకలాంటిది. అది స్టార్ట్ అయ్యి ఒక త్రిశూలం నుంచి మన హీరోని చూపిస్తారు చూడండి. ఎక్సలెంట్ అనమాట. సో ఎక్సలెంట్. అసలు గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. అండ్ అసలు ఆ హీరో గారు అట్లా వెళ్తూ ఆ బసవన్న మీద వెళ్తూ ఉంటుంటే అసలు రామ అవతారం అని చెప్పేసి మళ్ళీ ఇట్లా శివుడిలాగా ఎందుకు చూపించారు అనేది ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. సో మనం చూద్దాం దీంట్లో ఎటు నుంచి దేనికి మెలికి పెట్టారు అనేది అని చెప్పేసి చాలా ఎక్సలెంట్ ఉంది. లాస్ట్లో మహేష్ బాబు గారు అరుస్తున్నట్టు చూపిస్తారు. ఆ శివుడి గర్జన అసలు సూపర్ అనమాట. అది కూడా గ్లోబల్ టెరిటరీ అని చెప్పి మనకి లాస్ట్లో చూపిస్తారు. దాని మీనింగ్ ఏంటి అంటే ప్రపంచం మొత్తం తిరుగుతున్నాడు అంటే భూమి మొత్తం తిరుగుతున్నాడు అనే అర్థం అనమాట. అట్లనే లాస్ట్లో కింద టైం టెరిటరీ అని కూడా రాస్తారు. టైం టెరిటరీ అంటే ఇట్ మీన్స్ టైంలో కూడా ట్రావెల్ చేస్తుండొచ్చు. అంటే ద్వాపర యుగం, త్రేతాయుగం, కలియుగం ఇట్లా మన హీరో కూడా మేబీ మహేష్ బాబు గారు అన్ని కాలాల్లో ట్రావెల్ చేస్తుండొచ్చు. అందుకే శివుణ్ణి రాముని ఒకేలాగా చూపించడం అనేది వాళ్ళ ఇంటెన్షన్ ఏమో తెలియదు. కానీ అందులో మ్యూజిక్ అసలు ఆ కీరవాణి గారి మ్యూజిక్ అసలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అనమాట. కొంచెం రాజమౌళి గారు కొంచెం అన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఒక ఊర్లోనో ఒక జిల్లాలోనో ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదు, మొత్తం దేశానికి అట్లా మొత్తం ప్రపంచానికి కూడా మీరు చాటి చెప్తున్నారు. సో మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో అనేది మీకే తెలుసు. అండ్ గ్లిమ్స్ విషయానికి వస్తేనే ఇంత అసలు దేశం రాష్ట్రాలు దేశం మొత్తం కూడా ఇట్లా షేక్ ఆడించేస్తుంటే ఇంకా ముందు అసలు మూవీ గ్లిమ్స్ దగ్గర నుంచి మళ్ళీ మూవీకి వెళ్ళే లోపు ఈ మధ్యలో ఇంకా చాలా ఉందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ మహేష్ బాబు గారు మూవీ. అండ్ ఇట్లా మైథాలజీలో అసలు మీరు కనిపించడం అనేది చాలా ఎక్సైటింగ్గా ఉంది.
ఆ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పేసి అందరూ చాలా వెయిట్ చేస్తున్నారు. అది 2027 అని చెప్పేసి మనకి క్లారిటీ ఇచ్చేసారు. సో నెక్స్ట్ ఇయర్ కూడా కాదు, ఆ నెక్స్ట్ ఇయర్ అనమాట. సో వెయిట్ చేయక తప్పదు. థ్యాంక్ యూ. జై హింద్, జై హిందూ దేశం, జై హిందూ ధర్మం. తప్పులు పొరలుంటే కనుక క్షమించండి.